ఐపీఎల్ 2024 ముగిసింది. ఇక అందరి దృష్టి ఐపీఎల్ 2025కి ముందు జరగనున్న మెగా వేలం పైనే పడింది. మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు గరిష్టంగా 3 లేదా 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుని మిగతా ఆటగాళ్లను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు మాత్రం 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని బీసీసీఐని కోరాయి. అయితే బీసీసీఐ మాత్రం పాత తరహాలోనే 3 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి మరో ఆటగాడిని ఆర్టీఎం ద్వారా తిరిగి దక్కించుకోవడానికి అనుమతించే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రమే 6 నుంచి 8 మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకోగలవని, అన్ని ఫ్రాంచైజీలకు అది సాధ్యం కాదని ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో వేలం ప్రక్రియ ఎంతో కీలకమైందన్న ఆయన రిటెన్షన్లను పెంచడం ద్వారా అదో ఉపయోగం లేని ప్రక్రియగా మారుతుందన్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం ఆటగాళ్లను పదే వేలానికి వదిలేయడం ద్వారా బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశం లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పటిదాకా కోహ్లీ, సచిన్, బుమ్రా, మలింగా లాంటి కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడారు.